హాయ్ అండి. ఈరోజు మీకు నేను హోటల్ స్టైల్లో హరియాలి వెజ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. మనం రోజువారీ చేసుకునే వెజ్ బిర్యానీకి ఈ బిర్యానీకి రుచిలో కానీ చేసే విధానంలో కానీ టోటల్ డిఫరెంట్గా ఉంటుందండి. ఒక్కసారి ఈ బిర్యానీ రుచి చూసారంటే అబ్బా, రుచి నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి వెళ్ళి రెసిపీ చేసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 గ్లాసుల బాస్మతి రైసు. ఇప్పుడు ఈ బాస్మతి రైస్ని 1-3 సార్లు శుభ్రంగా కడుక్కున్నాం. మనకి ఇవి 2 గ్లాసులు అంటే కనుక వెయిట్ ప్రకారం అయితే 1/2 కిలో రైస్ అండి. ఇలా కడుక్కున్నాం కదా, ఇప్పుడు రైస్ మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకుందాం. రైస్ నానబెట్టుకున్నాం కదా, మనకి ఈ రైస్ నానేలోపు మనకు కావాల్సిన వెజిటబుల్స్ని కట్ చేసుకుందాం. ముందుగా 2 మీడియం సైజు ఉల్లిపాయలని కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఒక 100 గ్రాముల బంగాళదుంపని కట్ చేసుకుందాం. వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఒక 100 గ్రాముల క్యారెట్ని పై లేయర్ తీసేసి కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ క్యారెట్ ముక్కల్ని కూడా ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు 100 గ్రాముల క్యాలీఫ్లవర్ని కూడా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక 50 గ్రాముల బీన్స్ని కూడా కట్ చేసుకుందాం. వెజిటబుల్స్ అన్నీ ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 5 పచ్చిమిర్చి, 1 ఇంచి అల్లం, ఒక 15 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక గుప్పెడు పుదీనా. ఇప్పుడు వీటిని అవసరమైన నీళ్లు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 2 బెరింజాకు, ఒక 4 యాలకులు, 4 లవంగాలు, కొద్దిగా జాపత్రి, 1 స్టారు, 1 ఇంచు దాల్చిన చెక్క. దినుసులు వేగి మంచి అరోమా వస్తున్నాయండి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని బంగారు వర్ణం వచ్చేంత వరకు వేపుకుందాం. ఉల్లిపాయల్ని ఇలా వేపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో 50 గ్రాముల ఫ్రోజన్ బఠానీ, మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, అలాగే క్యాలీఫ్లవర్ ముక్కలు, బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వెజిటబుల్స్ని ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాం. 5 నిమిషాలు ఇలా మగ్గించుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ను వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరో 2 నిమిషాలు మగ్గించుకుందాం. 2 నిమిషాలు ఇలా మగ్గించుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో చిక్కగా చిలికిన 100 గ్రాముల ఫ్రెష్ పెరుగు. ఇప్పుడు మరో 2 నిమిషాలు మగ్గించుకుందాం. 2 నిమిషాలు ఇలా మగ్గించుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో మనం ముందుగానే నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ను వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 3 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఇలా మనం చేసుకోవటం వల్ల మనకు రైస్ అన్నది పొడి పొడిలాడుతూ మెతుకు అతుక్కోకుండా చక్కగా వస్తుంది. 3 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో 3 గ్లాసులు నీళ్ళు. నేను ఇక్కడ 2 గ్లాసులు రైస్ తీసుకున్నానండి. 2 గ్లాసులకి 3 గ్లాసులు వాటర్ పోస్తున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి మూత పెట్టి రైస్ అంతా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకుందాం. చూస్తున్నారు కదండి, రైస్ అంతా ఇలా దగ్గర పడింది కదా, ఇప్పుడు కొద్దిగా పుదీనా తరుగు, నేతిలో వేయించిన ఒక 15 జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి,
ఇప్పుడు మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాలు మగ్గించుకుందాం. 10 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఓ 15 నిమిషాలు పక్కన పెడదాం. మనం ఇలా పక్కన పెట్టడం వల్ల రైస్లో ఉన్న చెమ్మంతా పోయి బిర్యానీ రైసు పొడి పొడిలాడుతూ వస్తుంది. 15 నిమిషాలు అయిపోయిందండి. చూస్తున్నారు కదా, ఆ ఫ్లేవర్కి కడుపు నిండిపోతుందండి. హరియాలి వెజ్ బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి. కొద్దిగా రైతాగిన పక్కన పెట్టుకుంటే మెతుకు మిగల్చకుండా తినేయచ్చండి, అంత కమ్మగా ఉంటుంది. మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.